అందరికీ నమస్కారం. ఈరోజు మన భగవద్గీత ప్రయాణంలో 5వ రోజు. ఈరోజు మనం అర్జున విషాద యోగంలోని అధ్యాయం 1 శ్లోకం 5 మరియు శ్లోకం 6 యొక్క అర్థం తెలుసుకుందాం. ముందుగా శ్లోకం 5. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజస్య వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వైవ మహారథాః. ఈ శ్లోకంలో దుర్యోధనుడు తన గురువైనటువంటి ద్రోణాచార్యునితో ఇలా చెప్తున్నాడు. గురువర్య, ఆ పాండవ సైన్యంలో ఇంకా చాలామంది యోధులు ఉన్నారు. వారిలో పృష్ఠకేతుడు, చేకితానుడు, కాశీరాజుడు, పురుజిత్, కుంతిభోజుడు, శైభ్యుడు లాంటి వీరులు ఉన్నారు. ఇంకా వారి సైన్యంలో యుధామన్యుడు, ఉత్తమౌచ్యుడు, అభిమన్యుడు, ద్రౌపది కుమార్ లాంటి మహారథులు ఉన్నారు. ఇక్కడ మహారథులు అంటే ఒక్కరి వేల సైన్యాన్ని మట్టి కరిపించగల వీరులు. ఇలా దుర్యోధనుడు పాండవ సైన్యంలో ఉన్న 15-20 మంది పేర్లు లెక్కించాడు. ఈ శ్లోకంలో చెప్పిన యోధులంతా పాండవుల పక్షంలో ఉన్నారు. వాళ్ళు ఎందుకు వచ్చారంటే వాళ్ళు పాండవుల మంచి కోరుకునే వాళ్ళు, అంటే నిజమైన స్నేహితులు. మన జీవితంలో కూడా చాలా మంది ఉంటారు, కానీ అందరూ మన కోసం నిలబడరు. నిజమైన స్నేహితుడు అంటే మనకు కష్టం వచ్చినప్పుడు మనతో ఉండేవాడు, మనకు ధైర్యం చెప్పేవాడు, మన మంచి కోరుకునేవాడు. మన జీవితంలో చాలా మంది ఉండవలసిన అవసరం లేదు. మన మంచి కోరుకునే కొద్దిమంది ఉంటే చాలు, వాళ్ళే మనకు బలం. ఓం నమో భగవతే